మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ యువకుడు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దమ్మాయిగూడ ప్రాంతానికి చెందినటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డి అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అయితే పోలీసుల టార్చర్ తట్టుకోలేక మనోవేదనకు గురైన మిథున్ రెడ్డి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డి పట్ల పోలీసులు అతిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పోలీసుల వేధింపులతోనే మీన్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డట్టు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాల్సినటువంటి యువకుడిని పోలీసులు మితిమీరి వేధించారని చెబుతున్నారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాగినోళ్లంతా ఉగ్రవాదులంటూ సజ్జనార్ వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాగినోళ్లు ఉగ్రవాదులైతే లైసెన్సులు ఇచ్చి మరీ మద్యం అమ్మిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు కారణమవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టెండర్ అమౌంట్ను 3 లక్షలకు పెంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న ప్రభుత్వానికి ప్రజారోగ్యం అంటే సోయి లేదని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ విచ్చలవిడితనంతోనే రాష్ట్రంలో యువత బలవుతోందని వాదన బలంగా వినిపిస్తుంది. ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అందరం తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అందరం తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినటువంటి వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురు ఆత్మహత్య పాల్పడడం మాత్రం తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కలిసివేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డి 32 సంవత్సరాలు. ఆయన కుషాయిగూడకు దగ్గర ఉన్నటువంటి దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నాడు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురునే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వివరాల్లోకి వెళ్తే ట్రాఫిక్ పోలీసులు వేధింపులకు గురి చేయడం, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 120 డీడీ రావడంతో పాటు ఆయన వెహికల్ ఇవ్వనటువంటి సందర్భంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో తీవ్రంగా మానసికంగా ఆయన హింసించిన సందర్భంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అదంతా కూడా పోస్ట్ మార్టం గాంధీలో కొనసాగుతోంది. ఒక్కసారిగా టీ న్యూస్ లో వార్త రావడంతో కదిలినటువంటి పోలీసు యంత్రాంగం పూర్తిగా మనం వార్త వేయకముందు ఎవరూ లేనటువంటి గాంధీ హాస్పిటల్ ఇప్పుడు పూర్తిగా పోలీసు వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షసమైనటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది. దీంట్లో భాగంగానే అభంశుభం తెలియనటువంటి, అంటే పాపం పుణ్యం కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలీసులు వ్యవహారం చేయాలంటే దీనికి కేవలం ఆ శాఖలో ఎప్పటికప్పుడు సూపర్వైజర్ లేకపోవడం. గతంలో ఒక కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ గా వచ్చినటువంటి సజ్జనార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని ఉగ్రవాదుల్లాగా చూడాలంటూ. ఉగ్రవాదులు అనేటువంటి పదం దేనికోసం వాడతాము, ఎందుకు వాడతాము, ఎందుకు ఇట్లాంటి భాషతో ప్రజలను ఎత్తగొడుతున్నారు, అధికారులకు ఇండికేషన్స్ ఇస్తున్నారు. దీని ద్వారానే ఇవాళ ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియా పరంగా ఏవైనా మాట్లాడవచ్చు, కానీ కొంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, అసలు ఇంతవరకు తెలంగాణ చరిత్రలో ఎక్కడా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దీనికి వారి కుటుంబ సభ్యులకు ఎవరు, మీన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎవరు టేక్ కేర్ చేస్తారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు,
ఇవాళ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల అంటే ట్రాఫిక్ పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం దేశంలో ఎక్కడైనా కనీవిని రీతిలో కనిపిస్తోంది. అప్పట్లో ఎప్పుడో ఒకసారి యూపీలో బీహార్ లో పోలీసులపై దాడి చేశారు, పోలీసులు వారిపై దాడి చేశారని చెప్పారు. కానీ ఇట్లాంటి వాటి మాత్రం ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. కేవలం పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపై మనస్తాపానికి గురైనటువంటి మీన్ రెడ్డి అర్ధరాత్రి సుమారు 2 గంటలకు ఆయన సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా వచ్చింది వాళ్ళ తరఫున బంధువులది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అంతకుముందు 9 నుంచి 10 గంటల మధ్యలో కేవలం పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల ఆయన తీవ్ర మానసిక వేదనకు గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పోలీసుల ఎదుటే, పోలీస్ స్టేషన్ ఎదుటే ఆయన పెట్రోల్ పోసుకుని అంటుపెట్టుకున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడి నుంచి గాంధీకి తరలించారు. 2 గంటలకు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్కసారిగా టీ న్యూస్ లో వార్త రావడంతో పోలీసు డిపార్ట్మెంట్ లో ఎక్కడ లేని అధికారం, చలనత్వం కనిపిస్తోంది. దాంతో హుటాహుటిన అధికారులందరూ కూడా గాంధీకి చేరుకున్నారు. దాన్ని కేసును పూర్తిగా తిప్పడానికి ఎన్కౌంటర్లు చేసి ఎట్లయితే మంది పైన రుద్దేటువంటి పరిస్థితికి వస్తుందో అట్లాగే ఇట్లాంటి వ్యవహారం కనిపిస్తా ఉంది. దాంట్లో తప్పించే వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులను మేనేజ్ చేస్తున్నారు. జరిగినటువంటి అంశాన్ని కూడా, ఎందుకంటే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినటువంటి మాట వాస్తవం. ఆయనకు 120 వచ్చిందని ట్రాఫిక్ సిఐ చెప్పిన మాట వాస్తవం. ట్రాఫిక్ సిఐ చెప్పిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు రావాలి, కానీ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు గాంధీ హాస్పిటల్కి వచ్చారు? గాంధీ హాస్పిటల్లో లోపల లా అండ్ ఆర్డర్, బయట ట్రాఫిక్ వాళ్ళు ఎందుకున్నారు? ఇదంతా చూస్తూ ఉంటే కేసును పూర్తిగా డైవర్ట్ చేయడానికి కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణాభిమానం సంపాదించుకున్నటువంటి నంబర్ 1 తెలంగాణ పోలీసు ఇవాళ ఎందుకు దిగజారిపోతుంది? సూపర్వైజర్ లేకపోవడమా, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు లేకపోవడమా, లేదంటే ఈ మీడియా సంస్థలు ఇట్లాగే చెప్తాయి మేము చేసే పని మేము చేసుకుంటామనేటువంటి ఆ అహంకార ధోరణ పోలీసు వ్యవహారంలో పోలీసుల్లో ఉందో తెలియడం లేదు. కానీ కేవలం ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులు, రక్షించాల్సినటువంటి పోలీసులు రక్షక భటులు కాస్త భక్షక భటులుగా తయారయ్యి ఇవాళ మనుషుల ప్రాణాలను తీస్తా ఉంటే, వాళ్ళని రోడ్డు మీద ఆత్మహత్యలకు ప్రేరేపిస్తా ఉంటే ఎటు వెళుతోంది తెలంగాణ పోలీసు వ్యవస్థ అర్థం కావడం లేదు. మరోవైపు ఉన్నతాధికారి రాచకొండ పోలీసు దీనిపైన ఎప్పుడు మాట్లాడు, కొంతమంది మీడియా ఛానళ్ళకు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లకు వాళ్ళకి అంటి ముట్టనట్టుగా వాళ్ళతో క్లోజ్ గా మోదున్నటువంటి అధికారులు అన్ని మీడియా సంస్థల్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరోవైపు విషయం తెలిసినటువంటి మీడియా సంస్థలు మేనేజ్ చేస్తూ కొంతమంది దగ్గర మేనేజబుల్ గా పనిచేస్తున్న సందర్భంలో చనిపోయినటువంటి వ్యక్తుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు నిజంగా పోలీసుల వేధింపుల వలన ఒక యువకుడు తన కుటుంబం సహా మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. ఆయన ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసింది తప్పే అనుకుందాం. తప్పే అనుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వెహికల్ తను ఇయ్యాలన్నప్పుడు 10 మంది పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారు, లాండారులు కూడా పక్కనే ఉంటారు. వాళ్ళని పిలిపించుకొని ఆయనను వాళ్ళకి అప్పచెప్పి అక్కడి నుంచి ఎట్టికి తీసుకెళ్లి ఆయనను అక్కడ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి ఆ తర్వాత సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ తాగినటువంటి వ్యక్తి ఫ్రస్ట్రేషన్లు కూడా పట్టించుకోకుండా పోలీసుల వ్యవహార శైలి కొనసాగిందంటే ఇవాళ ఎంత దిగజారుడు తరానికి పోలీసులు వ్యవహరించారో చూడాల్సిన అవసరం కలుగుతుంది. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షలు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నటువంటి వైన్ టెండర్లను 3 లక్షలకు పెంచింది. ఆశించిన మేరకు అప్లికేషన్ రాకపోవడంతో దాన్ని ఇంకా 10 రోజులు ఎక్స్టెండ్ చేసింది. అంటే తాగి ఊగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తర్వాత ఫైన్ కట్టండి, లేదంటే ఆత్మహత్య చేసుకోండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సంకేతంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ పోలీసుల వ్యవహార శైలి, ట్రాఫిక్ ఛానళ్లు విపరీతమైనటువంటి విచ్చలవిడి ట్రాఫిక్ ఛానళ్లు, మరోవైపు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో విపరీతమైనటువంటి వసూళ్లు, అది పక్కన పెడితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వారిని కనీసం టేక్ కేర్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వైన్ షాప్స్ దగ్గరనే, బార్ దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అక్కడే వాళ్ళకి ఫైన్ వేసి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా వ్యవహరించడం పట్ల అనేక రకాల అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనంతటినీ కూడా పోలీసులో అనేక రకాలైన మార్పులు రావాల్సిన అవసరం వస్తే 2 ఏళ్లుగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనిశ్చితమైనటువంటి వ్యవస్థలో కొనసాగుతోంది. చలనత్వం లేని పోలీసులు కనిపిస్తున్నారు. వాళ్ళ మాట వింటే ఓకే, నిందితులు దొరికితే ఓకే, లేదంటే వెపన్స్ ఫైర్ చేయడం, లేదంటే పారిపోతుండగా పట్టుకునే క్రమంలో ఫైరింగ్ అయింది, ఆయన చనిపోయాడని చెప్పడం. నిజంగా కూడా ఇవన్నీ రకాలుగా చూస్తూ ఉంటే క్రిమినల్స్ ని కాపాడాలని ఎవరూ చెప్పట్లేదు. కానీ వాళ్ళని మార్చడం కోసము ఇవాళ క్రిమినల్స్ ని పట్టుకొని చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి పరంగా శిక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. లేదంటే ఒకరినొకరు చంపుకుంటూ పోతే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? మరోవైపు
వరకు నిజామాబాద్ ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన మరొక ముందే అవన్నీ చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి ఏవి జరగముందే మరోవైపు ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తిని పూర్తిగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇది పోలీసుల వైఫల్యం. దీని పట్ల పోలీస్ శాఖ లోతుగా దీనిపైన చర్చించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్.